నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ దీక్షలు. పంట పరిహారం చెల్లించాలని నేతల డిమాండ్. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త వాగ్దానాల. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై బీజేపీ నేత బండి సంజయ్ ఫైర్. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేత. ఆకట్టుకున్న ప్రాజెక్ట్ బేస్డ్ ఎగ్జిబిషన్. విద్యార్థులకు పారమిత చైర్మన్ అభినందనలు. ఇక వార్తల వివరాలు. బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతు దీక్షలు చేపట్టారు నేతలు. ఇందులో భాగంగా కరీంనగర్ ఎమ్మెల్యే నివాసంలో, మానకొండూరు బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీఆర్ నివాసంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేమయ్యాయని ప్రశ్నించారు నేతలు. రైతుల ఉసురు పోసుకుంటే ప్రభుత్వానికి పుట్టగతులుండవన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో రైతు దీక్ష చేపట్టారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరై ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టి తెచ్చిన కరువు అని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతుల బ్రతుకులు ఆగమైపోతున్నాయని అన్నారు. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా కమిటీ పేరుతో కాలయాపన చేస్తుందని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని అప్పటి ఏపీ, మహారాష్ట్ర కాంగ్రెస్ సీఎంలే అడ్డుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ సింగ్, చల్లా హరిశంకర్, పొన్నం అనిల్ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు. మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయితే అని చెప్పి ఇచ్చిన హామీలు కావివి. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, ఒక పిసిసి అధ్యక్షుడిగా 1999 ఎట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ నుండి ఒక ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ఉండి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కొట్లాడి 2004లో అధికారంకి ఎట్లయితే వచ్చిండో రాజశేఖర రెడ్డి గారు, అట్లనే ఆయన ఏమనుకున్నాడో విపరీతం ఏది పడితే అది హామీ ఇచ్చుకుంటూ పోయి ఈసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీల ఈ జానారెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓల్డ్ హార్సెస్ అన్ని కూడా పోతే ఇంకా మళ్ళీ నేనే ఉంటా, 2028 శాసనసభ ఎన్నికల్లో నేను పోటీ చేసుకొని నా పరీక్ష చేసుకుని అప్పుడు ముఖ్యమంత్రి అయితే అనుకున్నాడు. ఆయన నిజంగా కూడా ఆయన ముఖ్యమంత్రి అయితే అని చెప్పి గిన్నె హామీ ఇవ్వలేదు. ఏమన్నాడు, మనం 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్యం అంటే తులం బంగారం అన్నాడు. ఇవాళ రైతులు పంట పండించారు, మన వర్షాకాలం పంటకు ఇవ్వలేదన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా 500 రూపాయలు బోనస్ ఇస్తాడు. అందుకే ఈ దీక్షా శిబిరాల్లో పట్ల మన రైతాంగానికి ఒకసారి మళ్ళీ గుర్తు చేయాలి. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆవేదనతో ఉన్న, నిరాశ నిస్సులో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి. ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఉద్దేశంతో ఈరోజు దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. అధికారులు వెంటనే ఫీల్డ్కి వెళ్ళిపోండి, ఎన్యూమరేషన్ చేయండి, రైతులు కాపాడుకోండి, లేకుంటే రైతు బాధతోటి ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్రం మొత్తంగా రైతు దగ్గరికి వెళ్ళండి. ఏ రైతు తన పంట చేతి మొత్తం రాకపోతే, ఒక కాడ 10% పంట చేతికి వస్తుంది, ఒక కాడ 20% చేతికి వస్తుంది, ఒక కాడ మొత్తం జీరో, ఒక కిలో కూడా వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకు ఎకరాన 25 రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెట్టింది కాబట్టి ఆ పెట్టుబడి సాయం కింద ఎకరాన 25 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 2, తన కళ్ళ ముందు పంట మొత్తం పోవడం వలన తన గుండెలు బాదుకునేగా బతుకుంటారు. కాబట్టి
అప్పుడు ఒక 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మన ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి రెండో డిమాండ్గా ప్రభుత్వం డిమాండ్ చేసింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో రైతు దీక్ష చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ హాజరై మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, సిరిసిల్ల జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధ వేణు, నాయకులు గడ్డం నాగరాజు పాల్గొన్నారు. కరెంటు కట్ అవుతుందని చెప్పి కరెంటు ఖర్చు మాకు ఎక్కువైందని చెప్పేసి ఇవాళ లిఫ్ట్ చేయకుండా వాళ్ళు ఆగిపోతున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే మేము లిఫ్ట్ చేస్తే మాకు కరెంటు ఖర్చు అవుతుంది, ఇన్ని ఖర్చులు మేము రైతుల మీద ఖర్చు పెట్టాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రభుత్వము వాళ్ళ పని ఏంటిది? అన్ని వసతులు కల్పించాలి, జిమ్మేదారి ప్రభుత్వం పై ఉంటుంది. ఇవాళ రైతులకు కరెంట్ ఇస్తారు, బిజినెస్ చేస్తున్నారు రైతులతోటి. రైతులు 70% మంది ఇవాళ ఈ రోజు మన భారతదేశంలో 70% మంది జనాభా రైతులు ఉంటారు. మేము రైతుల మీద కష్టం డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలనే ఒక పిచ్చి ఆలోచనతో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందంటే వారంతా అవివేకవంతులు ఈ ప్రపంచంలో ఎవరు లేరని తెలియజేస్తున్నారు అని చెప్పేసి ఉద్దేశంతో ఏదైతే రైతులు ఉన్నారో దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు రోజు మీరు రావాలి, ₹1,00,000 కట్టని వాళ్ళు కట్టకండి, మళ్ళా తెల్లారి 2 లక్షల రూపాయలు తీసుకోండి, నేను ముఖ్యమంత్రి గారిని రుణమాఫీ చేస్తానని చెప్పిండు. మరి దాన్ని మేము డిమాండ్ చేస్తాం ఈ వేదిక ద్వారా. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు వెంటనే 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్త హామీలతో కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ ఎంపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు మోసపూరిత పార్టీలేనని, పంటల దుస్థితికి వారే కారణమని ఆరోపించారు. కేసీఆర్ భాషను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని, గత బీఆర్ఎస్ పాలనలో 11,000 మంది రైతులు మృతి చెందితే ఎందుకు ఆదుకోలేదని కేసీఆర్ను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్యలేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని, నయీం ఆస్తులను స్వాధీనం చేసుకున్న కేసీఆర్ కుటుంబంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నేతన్నలకు మద్దతుగా ఈ నెల 10న సిరిసిల్లలో దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 6 గ్యారెంటీలను అమలు చేస్తామంటున్నారు. 6 గ్యారెంటీలను 100లో అమలు చేస్తామంటున్నారు. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిండ్రా? ఇస్తే అమలు చేసినట్టే. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో వేసిండ్రా? 6 గ్యారెంటీలో ఇదొక భాగమే. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇచ్చిండ్రా? 6 గ్యారెంటీలో ఇదొక భాగమే. ఎంతమందికి ఇచ్చిర్రు? వాళ్ళ పంట కొనుగోలు స్టార్ట్ అయినాయి. 500 రూపాయలు బోనస్, క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తుండ్రా? ఇది హామీలో ఒక భాగమే. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, అది హామీలో భాగమే. తరుగు తాలు లేకుండా కొనుగోలు చేస్తామన్నారు, అది హామీలో భాగమే. ఇవి 6 గ్యారెంటీలో భాగం కాదా? మీరు ఇచ్చిన హామీలో ఇవి లేవా? గత 6 గ్యారెంటీలు ఇచ్చేస్తామని చెప్పి చెల్లెత్తేసారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా అసెంబ్లీలో 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయలేకపోయింది. మీరు అసెంబ్లీ మొత్తం చూడండి, 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మాట్లాడలే. ఈ 2 పార్టీల అండర్స్టాండింగ్, ఈ 2 పార్టీల లోపాయికార ఒప్పందం. మేము కాళేశ్వరం గురించి మాట్లాడతాం కానీ ఏం అరెస్ట్ చేయం, మీరు కృష్ణా గురించి మాట్లాడండి కానీ 6 గ్యారెంటీ ప్రస్తావన చేయకండి అని అండర్స్టాండింగ్. మరి కాళేశ్వరం విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజే అది. వాళ్ళ పార్టీ నాయకులు గుర్తిస్తలేరు. ఇలా కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అడ్వాంటేజ్ గా మారినాయి. జాతరకు వెళ్లి సంతోషంగా ఇంటికి వెళ్తున్న అన్న చెల్లెలని ప్రమాదం కబళించింది. పెద్దమ్మ తల్లిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరకుండానే మధ్యలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. హుజురాబాద్ పట్టణం బోర్నపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో 3 మృతి చెందిన సంఘటన కలిచివేసింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం 3 ప్రాణాలు బలిగొంది. ఇందులో అన్నా చెల్లెళ్ల మృతి అందరినీ కదిలించివేసింది. హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి వద్ద నిన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. బోర్నపల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు వెళ్లిన అన్నా చెల్లెళ్లు
గంటా వర్ష, సింధుజ బైక్ పై తిరిగి వస్తూ ఉండగా ఎలబోతారం నుంచి హుజరాబాద్ వైపు మట్టితో వస్తున్న టిప్పర్ను చూసి మూలమలుపు వద్ద ఆగారు. టిప్పర్ అతి వేగంగా వచ్చి వారు ఆగిన చోట అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో టిప్పర్లో ఉన్న మట్టి వర్ష, విజయ్, సింధుజలపై పడింది. గమనించిన గ్రామస్తులు వెంటనే వచ్చి మట్టిని తొలగించి వర్షను బయటకు తీసి 108లో హుజరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మట్టిలో కూరుకుపోయిన విజయ్, సింధుజలను జేసీబీ సాయంతో బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలు అవిసేలా విలపించారు. కాగా టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వర్ష 10వ తరగతి, విజయ్ ఇంటర్ మొదటి సంవత్సరం, సింధుజ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరి మృతితో బోర్నపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ పొలాడు వెనక తన లేట్ అయింది. ఆ పొలాడు ముందర పోయి ఆ లారీ ఎల్లులో చూసి పక్క పోయి ఆపుకున్నాడు. నా మనవరాలు వాళ్ళ చెల్లె ఆ పొలాడు ఆపుకున్నాక ఈ లారీ ఎట్లా పడో తెలియదు, మట్టి వాళ్ళ పోసింది. నేను వెనక చూసుడుతోటే అబ్బా నా మనవాళ్ళు చచ్చిందని గుద్దుకుంటా బండి పెట్టినా చెల్లు పట్టుకొని లారీ చుట్టూ 6 చుట్టూ తిరిగానే వాళ్ళు విలువలు వచ్చారు. అప్పుడు దాకిందంటే ఇవ్వలేరు, నాకు కట్ అయింది అనుకుంటా పోయినట. తర్వాత చెప్పారు ఆ మాదారావు వచ్చిండే ఎవరంటే నమ్మరు రాలేవో, నమ్మరాలు వచ్చింది ఇల్లు కప్పపోయింది అంటే నమ్మతలేరు. ఇంకోళ్ళు వచ్చారు కనలే ఉన్నాయని చెల్లు పట్టి చూసినాం, బండి కింద చూసినాం, ఏం కనబడుతుంది. మట్టి కప్పింది తోడాలి అని తోడితే నాకు ఏడొస్తుంది. మట్టి కప్పింది తోడాలి, మట్టిలో ఉన్నారంట అని చేసి ఫోన్ చేయన్న. ఆ సడగం సీన్ ఫోన్ చేస్తే రాత్రి 12 గంటలకి వాళ్ళతో డ్రైవర్ లేరని వాళ్ళు వదిలేరన్నారు. అన్నకు ఒక ఆమె వచ్చింది, బైక్ పోయినాక లారీ పడ్డది రోడ్ మీద అన్న వాళ్ళు అరే అని నేను వాళ్ళని దించి బండి వేసుకొని ఇంటి గురికిన. ఇంటి గురికి మొత్తుకుంటలేరు. మా హీరోని ఇంట్లో అన్నాడు ఓరీరా అంట. ఏంటంటే విజయ్ నువ్వు చచ్చినట్టు రాలేను. లారీ కింద వాడు చచ్చిపోయారా, ముగ్గురు చచ్చిర్రా, వర్ష, సింధు, విజయ్ చచ్చిండ్రా అని మొత్తం ఊరికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసి ఫోన్ చేయి అని గుడి కడిగి మా భార్య ఉంటే గుడి కడుగురికి వచ్చిన. బండెడు ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టుగా కేసీఆర్ పొలంబాట పర్యటన ఉందని ఎద్దేవా చేశారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఎమ్మెల్యే, మేయర్ ఎప్పుడైనా తాగునీటిపై సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. ఇంటి వద్ద దీక్ష చేసే బదులు అవినీతికి పాల్పడి కరువుకు కారణమైన కేసీఆర్ ఇంటి ఎదుట ధర్నా చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు నరేందర్ రెడ్డి. అంత పెద్ద ప్రాజెక్టు కుంగిపోతే ఇసుక బస్తాలు వేస్తే ఆగుతుందని అనడం కేసీఆర్ ఎంత అవివేకో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో చెర్ల పద్మ, నాయకులు శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, సలీముద్దీన్, దన్ను సింగ్, దండి రవీందర్, అబ్దుల్ బారీ, జనగామ శరత్ రావు, ఎండి చాంద్, కుర్ర పోచయ్య పాల్గొన్నారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఇబ్బంది ఉంది లేదంటలేం, కానీ నీ పార్టీకి సంబంధించినటువంటి మేయరు, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఉన్న నీటిని ఏ విధంగా వాడుకోవాలి, ఎక్కడ ప్రజలకు ఎక్కువ ఇబ్బంది ఉంది, దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద సోయి లేకుండా ఏ విధంగా ఇవాళ అధికార పార్టీని బదనాం చేయాలనేటువంటి ఆలోచన తప్ప మరి బాధ్యత ఉన్నటువంటి పదవులను ఏ ఒక్కనాడైనా మానిటరింగ్ చేసిరా అని అడుగుతాను. అదేగాక ఇలా లోయర్ మానేర్ డ్యామ్ కానీ మిడ్ మానేర్లో కానీ నీటి ఎద్దడికి కారణం నీవు చేసినటువంటి లత్కోర్ పనుల వల్ల. నిన్న మా మీద మాట్లాడిండు, లత్కోర్ పనులు, కుక్కల కొడుకులు, గాడిద కొడుకులు అని చెప్పి మాట్లాడాడు. నీ లత్కోర్ పనుల వల్లనే కదా ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా గంగుల కమలాకర్ ఇంట్లో దీక్ష కూర్చుంటారట 11 గంటలకు. మేము చెప్తా ఉన్నాం, గంగుల కమలాకర్ నువ్వు పోయి వినోద్ కుమార్ కంటే ఆ కమిషన్ల కకృతిలో వాటా ఉన్నది కావచ్చు, కానీ నీకు వాటా ఉందో లేదో.
పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ నాయకత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు సిపిఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డి. కరీంనగర్లో పార్లమెంటు స్థాయి ముఖ్య నేతల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిని విస్మరించి స్వార్థం కోసం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను నిర్మించారని కేసీఆర్ పై మండిపడ్డారు ఆయన. కరువు ఏర్పడడానికి కేసీఆర్ కూడా కారణమని, కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం నిర్మాణమే ఇందుకు కారణమని ఆరోపించారు. ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై సమీక్ష చేసి ప్రజలకు మేలైన పాలన అందించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు చాడా వెంకటరెడ్డి. కృష్ణా, గోదావరి జలాల సద్వినియోగంపై దృష్టి పెట్టాలని, వివిధ అంశాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పని మీద వారి మీద సమీక్షించండి, వాటి మీద మీరు లోతైన విశ్లేషణ చేయండి, ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టండి, అన్నిటి సమస్యల మీద కూడా చర్చించండి. ఇవాళ ఇళ్ల స్థలాలు లేదా ఈ ప్రాజెక్టులు ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి, వీటి మీద మాట్లాడాలి. అందులో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాత్రం మొదటి నుంచి కొట్లాడుతుంది సిపిఐ. ఆడ కృష్ణా జలాలు అక్కడ కానీ ఇక్కడ గోదావరి జలాలు కానీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉద్యమాలు నడిపింది సిపిఐ. అందుకని ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా మేమంతా కృష్ణా గోదావరి జలాలు, పాలమూరు, రంగారెడ్డి అన్నీ చూసొచ్చాం. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం, ఏదైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ ఎన్నికల తర్వాత వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈ మొత్తం మీద కరువు ఉన్న దగ్గర లక్ష్యం పూర్తి చేయడానికి కొనుక్కోవాలా. తర్వాత మేడిగడ్డ ఈ అటీని పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉన్నా వీటిని కూడా రిపేర్స్ పూర్తి చేసి నెక్స్ట్ ఈ ఎండాకాలంలో పూర్తి చేయకపోతే ఇక మళ్ళీ 1 year పోతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేసేది కొనుక్కోవాలా. కరీంనగర్ పారమిత పాఠశాలలో నిర్వహించిన ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. 40 గ్రూపుల్లో 250 మంది విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించి వాటి ఉపయోగాలను వివరించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను ఆయా రంగాల్లో నిష్ణాతులైన న్యాయ నిర్ణేతలు పరిశీలించారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు అభినందించారు. నిర్మాణాత్మక, వ్యవస్థీకృత, వినూత్న కార్యక్రమాలకు ప్రసిద్ధి కరీంనగర్లోని పారమిత విద్యా సంస్థలు. వివిధ అంశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను ఆయా రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టును ఎంచుకుని సంవత్సర కాలంలో విషయాన్ని సేకరించి ప్రాజెక్టును రూపొందించి ప్రదర్శిస్తున్నారు విద్యార్థులు. Personally, PBL has been such a great initiative launched by our chairman in 2018, and PBL helps not just people to engage deeply with the concepts, but it helps us thinking out of the box. And before PBL was not introduced, I was kind of bad with working with teams, but after PBL was introduced, I was really good in leading the team, and I learnt a lot of leadership qualities. And personally, PBL has been such a great change. పారమిత స్కూల్స్ గత 10-15 సంవత్సరాల నుంచి పీబీఎల్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఇది ఇనిషియేట్ చేసింది. ఇది ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి గ్రేడ్ 1 నుంచే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పివ్వడానికి ఒక టాపిక్ తీసుకొని, ఒక ప్రాబ్లం తీసుకొని దాన్ని ఎలా పరిష్కరించాలి అని రీసెర్చ్ చేసుకుంటూ తెలపాలనేది ఈ పీబీఎల్ మోటో. గత 15 సంవత్సరాల నుంచి గ్రేడ్ 1 నుంచి స్టార్ట్ చేసిన ఈ పీబీఎల్ ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఇప్పటిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. సో ఇప్పుడు 83 ప్రాజెక్టులు మా స్కూల్ నుంచి సెలెక్ట్ అయినాయి. నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కార్యక్రమంలో భాగంగా 40 గ్రూపులుగా ఏర్పడ్డ 250 మంది విద్యార్థులు వారు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించి వాటి ఉపయోగాలను వివరించారు. న్యాయ నిర్ణేతలుగా జ్ఞాన ప్రబోధిని, ప్రశాంత్ దివేకర్, నచికేత్, శ్రద్ధ వ్యవహరించారు. వీరితో పాటు ఉమెన్స్ కళాశాలకు చెందిన అధ్యాపక బృందం పరిశీలించారు. ప్రదర్శనను సందర్శించిన చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు ప్రతిభా విద్యార్థులను అభినందించారు. 2 దశాబ్దాలుగా పీబీఎల్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు రష్మిత, అనుకర్రావు, ప్రసూన, వినోదరావు, ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు రితేష్ మెహతా, బాలాజీ, శ్రీకర్, ప్రోగ్రామ్ హెడ్ గోపీకృష్ణ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటి ఒక మోడల్లో, ఆ పద్ధతిలో రీసెర్చ్ చేస్తూ
అందులో వాళ్ళు దాన్ని ముందు హైపోథసిస్ చేసి ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లంకి ఒక హైపోథసిస్ ఇచ్చేసి ఆ తర్వాత డిఫరెంట్ ప్రాసెసెస్ ద్వారా వాళ్ళు కంక్లూజన్కి రావడం జరిగింది. అందులో ఎక్స్పెరిమెంట్స్ చేయడం, అలాగే క్వశ్చనర్స్ ఫామ్ చేయడము, అలాగే వాళ్ళంతా డేటా కలెక్ట్ చేసుకోవడం, ఆ డేటాను ప్రాపర్గా యూజ్ చేసుకోవడం, ఆ ప్రాజెక్ట్ బిల్డింగ్కి ఇవన్నీ చాలా స్కిల్స్ కావాలి. పిల్లలందరూ కూడా గత 4 to 6 monthsగా చాలా స్కిల్స్ను వాళ్ళు ఫాలో చేయడం జరిగింది. ముఖ్యంగా స్కూల్ లెవెల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం ఏం చెప్తుందంటే పిల్లలందరూ కూడా పాఠశాల నుండి మాత్రమే స్కిల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ కావాలి, కాలేజీలో కాదు. కాలేజీలో ఎట్లా ఉంటుంది, కానీ పాఠశాల స్థాయిలో ఈవెన్ grade 1 నుంచి కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలనేటువంటి ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా పరిమితిలో జాతీయ విద్యా విధానం రాకముందు గత 10-15 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ నడుస్తున్నది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్లలో మార్నింగ్ వాక్ చేశారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. చెక్ డ్యాం ప్రక్కన ఉన్న కాలువను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. శనిగరం చెరువు ద్వారా వచ్చే జాలు కాలువను పునరుద్ధరించాలని, గుగ్గిళ్ల నుండి వింజంపల్లికి వెళ్లే రహదారిలో కాజువే నిర్మించాలని పలువురు గ్రామస్తులు కోరారు. గుగ్గిళ్లలోని తులశాల స్రవంతి అనే వికలాంగురాలకు వీల్ చైర్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బాల వికాస సమితి వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మాజీ సర్పంచి చెప్యాల శ్రీనివాస్ గౌడ్, తిప్పరవేణి బాబు, శ్రావణ్ కుమార్, దేశెట్టి రాజిరెడ్డి, మైల బాలయ్య, బోయిన ప్రశాంత్ పాల్గొన్నారు. తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ జనజాతర సభకు కరీంనగర్ నుండి తరలి వెళ్లారు నాయకులు, కార్యకర్తలు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించారు. గత అసెంబ్లీ ముందు తుక్కుగూడ నుండే కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించిందని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇక్కడ నుండే ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో విజయం సాధించినట్లు పార్లమెంట్లో కూడా ఘన విజయం సాధించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొరివి అరుణ్ కుమార్, శ్రావణ్ నాయక్, గుండాటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి చేపడుతున్నటువంటి తుక్కుగూడ సభకు పెద్ద ఎత్తున కరీంనగర్ నుంచి తరలిపోతూ ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మరి నాయకత్వంలో మా మంత్రులంతా కూడా ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలను అన్ని రంగాల్లో ఆదుకోవాలి, 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు పరుస్తూ ఉన్నాం, వీటన్నిటినీ మరి ప్రజల దృష్టికి తీసుకెళ్తూ అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంకు సంబంధించి మరి ఏమేం చేస్తూ ఉన్నామో, ఏం చేయబోతున్నాం అనే విషయాల్లో మరి మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వస్తూ ఉన్నారు. మరి పెద్ద ఎత్తున ఏఐసిసి నేతలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా పాల్గొనేటువంటి ఈ సభలో మేమంతా కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎల్ఎండి కాంప్లెక్స్ లో 10 లక్షలు స్వాహా చేసిన అధికారి రాజబాను చంద్రప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు. కరీంనగర్లో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాలల నిర్వహణ, జీతభత్యాలు చూడాల్సిన సదరు అధికారే అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. టీచర్లను వేధింపులకు గురి చేస్తున్న సదరు అధికారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీఈఓను వారు కోరారు. 15 మంది ఉపాధ్యాయుల 22 బిల్స్ 2022 నుంచి 24 వరకు మరి సలెండర్ లీవ్స్, మెడికల్ లీవ్స్, చైల్డ్ కేర్ లీవ్స్ మొదలగు బిల్స్ అన్ని కూడా మరి ప్రొసీడింగ్ లేకుండా వాళ్లకు టీచర్స్కు సాలరీ శాంక్షన్ చేసి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత రిటర్న్ తీసుకున్నటువంటి డబ్బులు క్యాష్ ఏదైతుందో ఆ టీచర్స్కు మళ్ళీ బిల్స్ చేయకుండా, టీచర్స్కు ఇవ్వకుండా సంతానికి వాడుకున్నట్లు తెలిసింది. మరి దానికి సంబంధించి
పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు మరి కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ పైన నేను తర్వాత శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు మొదలగు వారిని మేము డిఓ గారికి మరి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. గత 2-3 సంవత్సరాలుగా ఆ మండలంలో ఆ కాంప్లెక్స్ పరిధిలో జరిగినటువంటి అన్ని విషయాల మీద సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పి కోరినాం. ఈ రోజు వరకు జనవరి 2022 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విషయాన్ని గౌరవ డిఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిగితే ఇంకా మా దృష్టికి రానటువంటి అనేక సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిఓ గారిని కోరడం జరిగింది. ఉపాధ్యాయుల పక్షాన డిఓ గారు చాలా సానుకూలంగా స్పందించారు. పెద్దపల్లి బీజేపీలో గ్రూపు తగాదాలు లేవన్నారు ఆ పార్టీ పార్లమెంటు అభ్యర్థి గోమాస శ్రీనివాస్. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వివేక్ వెంకటస్వామి కుటుంబానికి 3 పదవులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ కుటుంబ పాలనకు తెరలేపిందన్నారు. ఇక్కడ ప్రాతినిధ్యం వచ్చిన వివేక్ కుటుంబం స్థానిక యువతకు ఎలాంటి ఉపాధి కల్పించలేదన్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ ఆ ప్రాంత రైతుల కష్టాలను ఏనాడు అసెంబ్లీలో వినిపించలేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే దేశం బాగుంటుందన్నారు. స్వతంత్ర భారతదేశంలో రాజరిక వ్యవస్థ, స్వతంత్ర భారతదేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజరిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఏరియాస్ అన్ని ఈ భారతదేశంలో ఎమర్జ్ అయిపోయినాయి. కానీ పెద్దపల్లి పార్లమెంటు ఏదైతే ఉన్నదో అది వెంకటస్వామి కుటుంబానికి రాజరిక వ్యవస్థగా కుటుంబ పాలన మారినటువంటి ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటులో ఈరోజు 35 ఏళ్ళు వస్తుంది. ఏ ప్రజలకు అభివృద్ధి చేయట్లేదు మీరు అంటారు, అట్లనే చేస్తలేదని మీరు అడగచ్చు. అంటే ఒకటే ఒక ఉదాహరణ, 30 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు. కానీ ఈ ప్రాంతంలో ఈ పెద్దపల్లిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ఇవాళ రాజధాని ఎక్స్ప్రెస్ ఆగదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో క్యాంపస్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఈ డ్రైవ్ కు విప్రో, ఎంఎస్వి టెక్నాలజీస్, జీకే సాఫ్ట్ సొల్యూషన్స్, టీమ్ లీజ్ డిజిటల్, ఎన్నిక్టెక్ తదితర కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సుమారు 205 మంది ఇంటర్వ్యూల్లో పాల్గొనగా 86 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ నియామకపు పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీందర్, కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ నేత కార్మికుడు సిరిపురం సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్లో మాట్లాడి తక్షణ సహాయం అందించాలని, అలాగే నేతన్న బీమా త్వరగా అందేలా చూడాలని కోరారు కేటీఆర్. అనంతరం నాయకులతో కలిసి పార్టీ తరపున 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలబడి పని కల్పించిందని వెల్లడించారు. కార్మికులకు పని కల్పించడం ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. ఇక్కడి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నేత కార్మికులను ఆదుకోవాలని, వారికి పని కల్పించి ఆత్మహత్యలు జరగకుండా నివారించాలని విజ్ఞప్తి చేశారు. 3 నెలలుగా ఉపాధి లేక అదే సమయంలో తన భార్యకు కూడా పక్షవాతం రావడం, ఆరోగ్య సమస్యలు ప్రారంభం కావడం, పెద్ద కొడుకు కూడా టెక్స్టైల్ పార్కులో తను కూడా బతుకమ్మ చీరలు నేసే కార్మికుడు, తను కూడా ఉపాధి కోల్పోయి ఒక ఛాయ్ హోటల్ పెట్టుకోవడం, ఆ హోటల్ కూడా సరిగ్గా నడవకపోవడం, అదే సమయంలో చిన్న కొడుకు హైదరాబాద్లో ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం కూడా పోవడం, సమస్యలన్నీ ఒకటేసారి చుట్టుముట్టే వరకు వస్త్ర వ్యాపార పరిశ్రమ ఈరోజు ఆర్డర్లు లేక, ఉపాధి లేక, పని లేక, మరి పని వెతుక్కునే పరిస్థితిలో అవస్థలు పడుతూ లక్ష్మీనారాయణ గారు ఈరోజు మరణించడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రాజకీయంగా ఎన్నైనా ఉండవచ్చు, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో వచ్చినప్పుడు తప్పకుండా మానవతా దృక్పథంతో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.
నేను రాజకీయ విమర్శలు చేయను. కేవలం మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏమంటే దయచేసి సిరిసిల్లలోని నేతన్నలకు కానీ రాష్ట్రంలోని నేతన్నలకు కానీ కడుపు నిండా ఉపాధి కలిగించండి. కరీంనగర్ భగత్ నగర్లోని ఆర్వింట్రీ స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలు జరుపుకున్నారు. ఉగాది పండుగ ఉట్టిపడేలా పాఠశాల ఆవరణను అందంగా అలంకరించారు. ఈ వేడుకలను పాఠశాల డైరెక్టర్ విజయలక్ష్మితో కలిసి చైర్మన్ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో ఉగాది పచ్చడిని తయారు చేశారు. ఉగాది పచ్చడి మానవ జీవితపు పరమార్థాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది అని పంచాంగ శ్రవణం ప్రాముఖ్యమైనదని అన్నారు. ఉగాది పండుగ విశిష్టతను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ శ్రీక్రోధినామ సంవత్సరంలో అందరిలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన దుస్తులు వచ్చారు. ఎంత ముచ్చటగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ నేను మనం ఏం చేస్తున్నాం అంటే పాశ్చాత్య ధోరణులు అలవాటు చేసుకొని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. అలా ఉండడానికి వీలు లేకుండానే ఇలాంటి కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకుంటూ ఉంటాం. జీన్ పాయింట్స్ మన భారతదేశానికి సూటబుల్ కాదు. కానీ అంత నేమ్ ఆఫ్ ఫ్యాషన్స్ టుడే వీఆర్ రిక్వెస్టెడ్ టు వేర్ జీన్ పాయింట్స్ అండ్ టీ షర్ట్స్. బట్ చక్కగా లంగా, ఓని, రకరకాల దుస్తులు. ముఖ్యంగా మన భారతదేశం ఉష్ణ ప్రదేశం. ఇక్కడ వదులుగా ఉండేటువంటి దుస్తులు చాలా కంఫర్ట్గా ఉంటాయి. టైట్గా ఉండేటువంటి దుస్తులు వేసుకున్నట్టయితే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా పాశ్చాత్య సంస్కృతిని మనం దృష్టిలో పెట్టుకొని వాటిని ఎక్కువ ప్రాముఖ్యత చేసుకుంటూ ఉన్నాం. ఇకపోతే ఈరోజు క్రోధినామ సంవత్సరం యొక్క పండుగను కాస్త ముందుగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే రేపటి రోజు ఆదివారం, ఎల్లుండి ఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా సబ్మిటివ్ అసెస్మెంట్ ప్రారంభమవుతుంది కాబట్టి ముందుగానే నిర్ణయించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.